అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి అంటే రైతులకు రుణమాఫీ అయి తగిన సమయంలో కరెంటు కోతలు లేకుండా కరెంటు సప్లై చేయాలి అంటే అన్ని విధాల వారిని ఆదుకోవాలి అంటే ప్రజాశాంతి పార్టీయే రావాలి, పాలన రావాలి, పాలన మారాలి అనే నినాదంతో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు మనమే తేవాలి అని తెలంగాణ 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయమని, ముఖ్యంగా మాజీ మంత్రి 3 సార్లు ఎమ్మెల్యే అన్డిఫీటెడ్ ఛాంపియన్ టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీలకి బాయ్ చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరిన మిత్రులు, ప్రియులు బాబు మోహన్ గారు చేరిన తర్వాత ఇంకా కొన్ని వందల మంది కాల్స్ అన్ని పార్టీల నుండి. సో ప్రజల కోరిక మేరకు 48 రోజులు ఉన్నప్పటికీ ప్రజాశాంతి పార్టీ తరపున 17 పార్లమెంటు అభ్యర్థుల్ని మేము బరిలో దించుతున్నాం. ప్రప్రథమంగా బాబు మోహన్ గారిని వరంగల్ అభ్యర్థిగా ప్రకటించాం. ప్రకటించిన తరువాత అనేక మంది సలహా, బాబు మోహన్ గారు తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి 25 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్నవారు, 1451 సినిమాల్లో యాక్ట్ చేసిన వారు ఇప్పుడు 7 సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ తరపుని తెలంగాణ ప్రెసిడెంట్గా నిర్ణయించబడి కోరిన మేరకు కోర్ కమిటీలో మేము నిన్న నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ప్రజాశాంతి పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్గా బాబు మోహన్ గారిని ప్రకటిస్తున్నాం. అలాగే మీరు ఎక్కడ చూసినా సికింద్రాబాదులో ఒక కొత్త రాజకీయ నాయకుడు అనే బ్యానర్స్ చూశారు. ఆయనే హరిప్రసాద్ గారు. 1-2 మంత్స్ బ్యాక్ మాకు కాంటాక్ట్ చేశారు. ఆ తర్వాత నిన్న మరలా ఆఫీస్కి వచ్చారు. బాబు మోహన్ గారు చేరిన తర్వాత నేను మీ పార్టీలో చేరాలని అనిపించింది సార్. సికింద్రాబాద్లో 2 సంవత్సరాల నుంచి నేను ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా 700 కోట్ల బడ్జెట్కి ఇన్ఛార్జిగా ఉన్న నేను, నాకు సికింద్రాబాద్ టికెట్ ఇవ్వండి, ప్రజాశాంతి పార్టీలో చేరి అక్కడున్న 3 అవినీతి, దానం నాగేందర్ అవినీతి చక్రవర్తిని, పద్మారావు అభివృద్ధి చేయని బీఆర్ఎస్ తరపుని క్యాండిడేట్, వాళ్ళిద్దరూ చిత్తుగా ఓడిపోతారు. మనం గెలుస్తున్నాం ప్రజాశాంతి పార్టీ. మీరు గోల్డ్ మైన్, మీకు తెలీదు, 10లో 5-6 ఓట్లు మీకున్నాయి. నేను ప్రజాశాంతి పార్టీ తరపుని నిలబడితే గెలిచి తీరుతాను అని హరిప్రసాద్ గారు నిన్న కలవడం జరిగింది. పార్టీలో చేరుతున్నారు. ఐ వెల్కమ్ హరిప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదని మనకు తెలుసు తెలంగాణలో. అందుకనే కాంగ్రెస్లో 4 ఏక్నాథ్ సిండేల్ని రెడీ చేశారు. ఆ 4 పేర్లు చెప్పమన్నా చెప్తాను.